యూనివర్సల్ ప్రేయర్ మొదలు పెడుతున్నాం. రామచంద్రరావు గారు. నమస్కారం అండి అందరికి. నమస్తే. నమస్తే అందరికి. యూనివర్సల్ ప్రేయర్ చేస్తాను. ఇంకా 2 minutes ఉందండి. 6 o'clock 5:58 అయింది. అంటే 1:59 అలా చేద్దాం. అలాగే. T9 అయింది. చేయండి. ఓ హిడెన్ లైఫ్, వైబ్రెంట్ ఇన్ ఎవ్రీ యాటమ్. ఓ హిడెన్ లైట్, షైనింగ్ ఇన్ ఎవ్రీ క్రీచర్. ఓ హిడెన్ లవ్, ఎంబ్రేసింగ్ ఆల్ ఇన్ వన్నెస్. May each who feels himself as one with thee know he is also one with every other. Shanti, Shanti, Shanti. రఘురామారావు గారు రాలేదు కనుక నేనే చేస్తాను మిమ్మల్ని. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వక్త కర్రి రామచంద్రరావు గారు. రామచంద్రరావు గారు తెలుగు ఫెడరేషన్ ప్రెసిడెంట్, ఫెడరేషన్ లెక్చరరు. ఆయన అంటే మీ అందరికీ బాగా సుపరిచితమే. రామచంద్రరావు గారు ఈసారి సర్వమానవ సౌభ్రాతృత్వం ప్రపంచ ప్రభుత్వం అన్న టాపిక్ ఇచ్చారనమాట. తను ఆ విషయం మీద మాట్లాడతానని. అందుకని ఇప్పుడు రామచంద్రరావు గారు ఆ విషయం మీద మాట్లాడతారు. రామచంద్రరావు గారు మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ టాపిక్ ఎంపిక చేసుకుంటాకి ముఖ్యమైన కారణం ప్రపంచ విషమ పరిస్థితి. ఎందుకంటే గత నెల పైగా మనం చూస్తున్న యుద్ధ వాతావరణం. దీనికి సంబంధించే ఒక వారం క్రితం, అంటే మంగళవారం, నిన్న కాకుండా అంతకుముందు ట్యూస్డే మా ఆనంద దివ్యజ్ఞాన సమాజంలో ప్రపంచ విషమ పరిస్థితి, వ్యక్తిగత బాధ్యత అనే విషయం మీద ఒక చర్చాగోష్ఠి ఏర్పాటు చేశాం. దానికి సరౌండింగ్ రాజ్యస్ నుంచి కూడా సభ్యులు రావటం విశేషం. ఏలూరు, రాజమండ్రి, తాపేశ్వరం. అది విషయం నేను తెలియజేశాక తర్వాత చర్చలో పాల్గొన్నారు సభ్యులు. చాలా ఆసక్తికరంగా జరిగింది. అంటే ఇప్పుడు మనం ప్రపంచ చరిత్ర చూస్తే ఈ 2 ప్రపంచ యుద్ధాలే కాకుండా అప్పటి నుంచి ప్రపంచంలో ఏదో కొన్ని దేశాల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. మనం లోతుల్లోకి వెళ్తే అసలు దానికి కారణం ఏంటి? యుద్ధాలు నిరంతరం చోటు చేసుకుంటాకి అసలు మూల కారణం ఎక్కడ ఉంది? మరో పక్క సివిలైజేషన్ పెరిగిపోయింది అంటున్నాం, ప్రపంచం అభివృద్ధి చెందింది అంటున్నాం. ప్రపంచం అభివృద్ధి చెందింది అంటే ఏ విషయంలో అభివృద్ధి చెందింది? సైన్స్ అండ్ టెక్నాలజీ పుణ్యం అంటూ మనకి నాగరికత పెరిగింది. మన పూర్వీకుల కంటే మనం ఎన్నో సదుపాయాలు మనకి ఉన్నాయి. అంటే వీఆర్ బెటర్ దాన్ అవర్ యాన్సిస్టర్స్ ఇన్ ఎంజాయింగ్ కంఫర్ట్స్. ఆ విధంగానే మన మెజర్మెంట్ ఎలా ఉంది? డెవలప్డ్ కంట్రీస్ అంటున్నాం. అంటే రిసోర్సెస్ ఉండి, సంపద ఉండి, సఫిస్టికేటెడ్ వెపన్స్ ఉంటే అది ఒక డెవలప్డ్ కంట్రీస్ కింద మనం కొలుస్తున్నాం.
అది కూడా ఒక అజ్ఞానంతో. నిజమైన జ్ఞానం ఉన్నవాడు ఎప్పుడు కూడా ఆ విధంగా దేశాల్ని కీర్తించడం కానీ ఆ విధంగా మెజర్ చేయడం కానీ ఉండదు. మరి డెవలప్మెంట్ అండి ఆ విధంగా ఉన్నవాడికి వాట్ అబౌట్ దేర్ మోరల్ అండ్ స్పిరిచువల్ వాల్యూస్? ఈ సందర్భంగా ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఒక పక్క అభివృద్ధి ఉన్నాం. అభివృద్ధి ఏ విషయంలో? అంతరంగ అభివృద్ధి కాదు, అది బాహ్యంగా ఎన్నో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసుకున్నారో ఆ ఉన్న రిసోర్స్ని ఇంప్రూవ్ చేసుకుని సంపదను పెంచుకున్నారు. బట్ ఎన్నరగా చూస్తే ఆనాటి ఆది మానవుడికి నేటి ఆధునిక మానవుడికి పెద్దగా ఏమీ తేడా లేదు. అది స్పష్టంగా కనపడుతుంది. అంచేతే ఒక ఆయన అన్నాడు, ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మోడర్న్ మ్యాన్ ఈజ్ ఏ స్పేస్ మ్యాన్, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మొరాలిటీ మోడర్న్ మ్యాన్ ఈజ్ ఏ కేవ్ మ్యాన్. అంటే అడవి మనిషి. అంటే అంతరంగంలో ఆది మానవుడు ఎలాగ ఉన్నాడో ఆధునిక మానవుడు కూడా అలాగే ఉన్నాడు. కానీ బాహ్యంగానే ఎంతో అభివృద్ధి, మనం బాహ్యంగా కొలిసే అభివృద్ధిని మాత్రమే చూస్తున్నాం. మరి దీనికి మనం లోతుల్లోకి వెళ్ళాలి. మన మాస్టర్స్ దివ్యజ్ఞాన సమాజాన్ని ఏర్పాటు చేశారు, 2 వ్యక్తులను ఎంపిక చేసి. ఎందుకు? టు ప్రమోట్ యూనివర్సల్ బ్రదర్హుడ్ ఆఫ్ హ్యుమానిటీ. అది ప్రపంచ కార్యాలయం అడయార్లో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడే ఇంకో దివ్యజ్ఞాన సమాజంలో దివ్యజ్ఞాన పుష్పం అంటారు జిడ్డి కృష్ణమూర్తి గారు. ఆ వాతావరణంలో పెరిగి పెద్ద ఏడైనా అక్కడే శిక్షణ తీసుకుని అటు దివ్యజ్ఞానం చెప్పిన ఇటు కృష్ణమూర్తి చెప్పిన విశ్వమానవుడు గురించే ఏ విధమైన సంకుచిత దృక్పథంతో కాకుండా మానవులంతా ఒక్కటే ఎక్కడ ఉన్నాను నొక్కి చెప్పింది ఈ రెండింటి. అంచేత యూనివర్సల్ బ్రదర్హుడ్ ఆఫ్ హ్యుమానిటీ అంటే మాస్టర్స్ ఎంత దూరదృష్టితోటిది నేటి ప్రపంచానికి అవసరం ఉందో 150 సంవత్సరాల క్రితమే అది కావాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఈవెన్ మన దివ్యజ్ఞాన సభ సభ్యులుగా మనం ఎంతవరకు దాన్ని ఆకలింపు చేసుకున్నాం, ఎంతవరకు మనం ప్రాక్టీస్ చేస్తున్నాం అనేది కూడా ఈ సందర్భంగా కొంచెం ఆలోచించవలసిన విషయమే. ఎందుకంటే మనం దానికి కట్టుబడి ఒక దివ్యజ్ఞాన సమాజ సభ్యుడిగా మనం ప్రవర్తిస్తున్నామా? మనలో ఆ బ్యారియర్స్ ఇంకా ఉన్నాయా? లేదు నాకంతా ఆ బ్యారియర్స్ ఏమీ లేదు, నేను కరెక్ట్గా దైనందిన జీవితంలో నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అని వాళ్ళు కూడా ఉన్నారు. ఆ విధంగా వాళ్ళ జీవన విధానం కూడా మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కువగా ఈ ఫస్ట్ ఆబ్జెక్ట్ కట్టుబడి ఉన్నవాడు ఎప్పుడూ కూడా నా దేశం, నా మతం, నా కులం అనేది వాళ్ళ నోటి నుండి ఎప్పుడూ రాదు. ఈ విధంగా ఎంత మనం గట్టిగా దానికి ప్రాక్టీస్ చేస్తున్నామో దాని ప్రభావం కూడా మనకి సొసైటీలో కనపడుతుంది. మరి అజ్ఞానంతో నేను అనే భావనతోటి నువ్వు వేరు నేను వేరు అని దృక్పథంతో ఉండటం అది ఘర్షణకి దారితీసి ఆ ఘర్షణ ముదిరితే యుద్ధాలకు దారితీస్తుంది. ఇదంతా నేను అని కేంద్రం. అంటే ఏంటి? ఎప్పుడైతే నేను అని ఇది బలపడిందో అక్కడి నుంచి వస్తుంది సెల్ఫ్ సెంటర్. ఎవ్రీబడి హ్యాస్ స్ట్రాంగ్ ఈ ప్రపంచం
పూర్తిగా మర్చిపోయారు. అజ్ఞానంతో, ఈ వేర్పాటు భావంతో ప్రపంచంలో నేను ఒక వ్యక్తిగా, లేకపోతే నేను నా దేశం గొప్పగా ఉండాలి, నా దేశం డామినేట్ చేయాలని ఒక ఆలోచనతో, మైట్ ఈజ్ రైట్ అన్న భావంతో ఇవాళ ప్రపంచంలో యుద్ధాలు చూస్తుంది. యూనివర్సల్ బ్రదర్హుడ్ ఆఫ్ హ్యుమానిటీ అనేది అది అర్థం చేసుకుంటే ఈవేళ ప్రపంచానికి అత్యంత అవసరం. అదే గనక అన్ని దేశాల్లో ప్రాక్టీస్ చేస్తే ఈ క్లిష్ట పరిస్థితులు కానీ, ఈ విషమ పరిస్థితులు కానీ ప్రపంచంలో చోటు చేసుకుంటాకే ఎటువంటి వాతావరణం ఉండదు. మరి దీన్ని ఏ విధంగా మనం చూడాలి? లోతుల్లోకి వెళ్తే సమాజాన్ని ఎడగొట్టేశారు. ఏంటి మూల కారణం ఏంటంటే ఈ డివిజన్. ఆ డివిజన్ ఏంటి? కులాలు, మతాలు, భాషా భేదాలు, రంగు, నలుపు తెలుపు. ఈ జాతి దీనితోటి మానవ సమాజాన్ని ఎడగొట్టేయటం. అలాగే దేశం ఎప్పుడైతే ఈ మ్యాన్ మేడ్ బ్యారియర్స్ వచ్చినాయో అక్కడి నుంచే మనకి మళ్ళీ ఆ బ్యారియర్స్ ఎప్పుడు ఉన్నాయో ఆ దేశాన్ని మళ్ళీ ప్రొటెక్ట్ చేసుకోవాలి. ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఒక డిఫెన్స్ వ్యవస్థ కావాలి. ఎప్పుడైతే ఒక దేశానికి డిఫెన్స్ వ్యవస్థ ఉందో అవతల కూడా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటే మళ్ళీ అదే విధంగా వాళ్ళు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇది ఇలాగే కొనసాగుతుంటే సో కాల్డ్ వరల్డ్ పీస్, ప్రపంచ శాంతి గురించి మాట్లాడతాను మళ్ళీ లీడర్స్. ఒక పక్క మనకి ఈఎన్ఓ ఉంది. ఇవాళ ఈఎన్ఓ పాత్ర కూడా ఏమీ లేదు, ప్రేక్షక పాత్ర అయిపోయింది. దీన్ని ఏ విధంగా మనం చూడాలి? దీనికి ఎక్కడున్న మూలం? ఈ విభజన నుంచి బయటపడతాక మార్గం లేదా? ఈ విభజన దేనివల్ల కలుగుతుంది? మనిషి మనసు యొక్క లక్ష్యం ఏంటి? ఎప్పుడూ కూడా సంపూర్ణ దృష్టి ఉండదు, విడగొట్టి ముక్కల కింద చూస్తాం. కాబట్టి ఆ మనసు మనం మైండ్ని ప్యూరిఫై చేసుకుని బియాండ్ ద మైండ్ వెళ్ళవలసిన అవసరం ఉంది. దానికి ఆయా దేశాలు చేస్తున్న కృషి ఏంటి, ఆ పాత్ర ఏంటి, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టంలో ఏ విధంగా ఉంది అనేది కూడా మనం ప్రశ్నించుకుంటే ఏమీ లేదు. ఏ దేశాలకు ఆ దేశాలు దేశభక్తిని పెంచి పోషిస్తున్నాయి. చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో కూడా కృష్ణమూర్తి గారు నా స్టడీ చేస్తే మరి ఆయన ఎప్పుడో చెప్పేశాడు. ఆయన ఎప్పుడైతే ఈ భావంతో నా దేశం గొప్ప, నా కల్చర్ గొప్ప అని ఎప్పుడైతే బాగుందో ఎప్పటికీ మనకి ప్రపంచ శాంతి ఏర్పడటాక అవకాశమే లేదు. అంచేత మూలం ఎక్కడ ఉంది? మనిషి మనసులో ఉంది. మరి మనం ఇంకా లోతుకి వెళ్ళి గమనించాలి. ఇది ఒక మనిషేనా? ప్రకృతిలో మనిషితో పాటు ఇంకా చాలా జీవులు బతుకుతున్నాయి. ఆ జీవులకు కూడా ఇటువంటి అభిప్రాయాలు, ఇటువంటి లక్షణాలతో ప్రవర్తిస్తున్నాయంటే మనం చూసినట్లయితే ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే కృష్ణమూర్తి గారు కానీ మన దివ్యజ్ఞానంలో ప్రకృతి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నాం. మరి ప్రకృతిలో ఈ భేదభావాలు ఉన్నాయంటే ఈ మ్యాన్ మేడ్ లాగా వాటికి కూడా ఈ భేదాలు ఉన్నాయంటే ఏమీ లేవు.
ఫ్రీగా వెళ్తున్నాయి ఒక చోట నుంచి ఇంకో చోటకి. ఉదాహరణకి పక్షులు ఆ సీజన్లో ఆహారం గురించి కొన్ని వందల వేల కిలోమీటర్ల నుంచి ఇంకో దేశంకి వస్తాయి. ఆ సీజన్లో అక్కడ ఆహారం దొరికితే ఆ దేశంలో కొంతకాలం అక్కడ ఉండి ఆ సీజన్ అయిపోయాక తిరిగి ఎక్కడి నుంచి వచ్చినా అక్కడికి తిరిగి వాటి మాతృదేశాలకు వెళ్తారు. దానికి ఏ వీసా లేదు, ఏ పాస్పోర్టు లేదు. అలాగే చేపలు ఒక అట్లాంటిక్ ఓషన్ నుంచి హిందూ ఓషన్లోకి వస్తాయి, లేకపోతే హిందూ ఓషన్ నుంచి పసిఫిక్ ఓషన్లోకి వెళ్తాయి. వాటికి ఏమీ లేదు, ఫ్రీగా వెళ్తున్నాయి, ఫ్రీగా వస్తున్నాయి. ఒక్క మనిషే ఈ బ్యారియర్స్ ఏర్పాటు చేసుకోవటం వలన నా దేశంలోంచి నీ దేశంలో రావాలి, పాస్పోర్ట్ కావాలి, వీసా కావాలి. ఒక్కసారి మనం చూసినట్టయితే కేవలం ఇగ్నిరెన్స్. నేచర్ డస్ నాట్ హానర్ మ్యాన్ మేడ్ బౌండరీస్. నేచర్ డస్ నాట్ హానర్ మ్యాన్ మేడ్ బ్యారియర్స్. అది స్పష్టం. మరి మనిషి ఎందుకు పాటించాలి ఇది? నేచర్ తోటే కనుక నిజంగా బ్యారియర్స్ ఏర్పడితే వీ కెనాట్ ఎలిమినేట్ దెమ్. మనిషి మైండే ఆ బ్యారియర్స్ని క్రియేట్ చేసింది కాబట్టి ఆ బ్యారియర్స్ని ఎలా ఎలిమినేట్ చేసుకోవాలో మనిషికే సాధ్యం. మనం స్పిరిచువల్ ఆస్పెక్ట్లో చూస్తే ఇదంతా తేలిపోతుంది, ఏముండదు. అంటే ఒక లోతైన దృష్టితో చూస్తుంటే ప్రపంచం అంతా ఒకటే అనిపిస్తుంది మనకి. విశేషం ఏంటంటే ఇది సైన్స్ ద్వారా కూడా మనం అంతకుముందు చెప్పిన యాస్ట్రోనట్స్ ద్వారా కూడా మనకి ఇది కరెక్ట్గా మ్యాచ్ అయింది. కల్పనా చావ్లే హర్యానాకి చెందిన ఒక శాస్త్రవేత్త, నాసాలో పనిచేసి అమెరికా. ఆవిడ కొలంబియా అనే నౌకలో పైకి వెళ్ళిన స్పేస్లోకి ఇంకా కొంతమంది ఈ ఆస్ట్రోనట్స్తో కలిపి పైకి వెళ్ళినప్పుడు ఆవిడ చెప్పింది ఇలా నోట్ చేశారు. పైనుంచి చూస్తే భూమి నాకు ఒకేలాగా ఉంది, గళ్ళు గీతలు ఏమీ లేవన్నాడు. భూమి అంతా ప్లెయిన్గా ఉంది. ఇక్కడ మనం చూస్తే చంద్రుడి మీద ఏ చారలో గీతలు ఉండవు. అలాగే అంటే కిందకు వచ్చేటప్పటికి మనకి ఈ గీతలు గళ్ళు ఇది నాది నాది అని ఇది ఏర్పడుతుంది, మనుషుల అజ్ఞానం అన్న. అలాగే 1969లో ప్రప్రదంగా అపోలో 11 పేరిట ప్రప్రదంగా మనిషి ఈ గ్రహాన్ని వదిలి మొట్టమొదటిసారిగా ఇంకో గ్రహం మీద అడుగెట్టాడు మనిషి. అది 20వ శతాబ్దంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఒక గొప్ప, అత్యంత అద్భుతం, ఒక విశేషం. అప్పుడు మనకి మన భారతదేశంలో టెలివిజన్ లేవు. యూరోప్ కంట్రీలో, అమెరికాలో టీవీలు ఉన్నాయి. వాళ్ళు అంతరిక్షంలో ఎక్కడికి వెళ్తున్నారో, ఏ టైంకి వెళ్తున్నారో, ఎంత దూరంలో ఉన్నారో, మూన్లో ఎంతసేపటికి ల్యాండ్ అవుతారో, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు టీవీల ద్వారా, వాటి ద్వారా తెలిసింది. మనకి ఇక్కడ ఆ సదుపాయాలు లేవు. నేను అప్పుడు 1969లో మెట్రికులేషన్ చదువుతున్నాను. మా టీచర్స్ ఎప్పటికప్పుడు, మనకు అప్పుడు అంత అవగాహన లేదు కాబట్టి టీచర్స్ చెప్తే తెలుసుకుంటున్నాం జరిగేది ఆ వింతలు అవి. మన ఇండియాలో మెద్రాసులో అమెరికా సమాచార కేంద్రం ఒకటి ఉంది. అక్కడ సౌత్ ఇండియాకి తరపున నలుగురిని నియమించారు అక్కడ. అంటే తెలుగు ఒక తెలుగులో చెప్పడానికి, తమిళంలో చెప్పడానికి, కన్నడంలో చెప్పడానికి, మలయాళంలో చెప్పడానికి.
వాళ్ళకి ఎలా ఇన్ఫర్మేషన్, టీవీ లేవు కదా, వాయిస్ ఆఫ్ అమెరికా రేడియో నుంచి ఎప్పటికప్పుడు ఒక అప్డేట్స్ వస్తే వాళ్ళు అది విని వీళ్ళకి చెప్పేవారు. ఎలా చెప్పేవారు? ట్రంక్ కాల్స్ ఎవరికాళ్ళకి. అప్పుడు ఈ ఎస్టీడీలు కూడా లేవు. ట్రంక్ కాల్ ఎవరైనా హైదరాబాద్ నుంచి ఇప్పుడు పొజిషన్ ఏంటి, ఎలా ఉన్నారంటే ఏ స్టేట్ వాడు ఆ లాంగ్వేజ్ చెప్పాలి. ఆ విధంగా మన తెలుగు ఆయన మద్రాసులోనే సెటిల్ అయిన ఒక జర్నలిస్ట్ బిఎస్ఆర్ కృష్ణ అని ఒక్క రోజులో 1800 కాల్స్కి ఆయన సమాధానం చెప్పాడు. నిజంగా ఆయన చెప్పింది మనం చూస్తే ఒక విధమైన ఆశ్చర్యం, ఆనందం కలుగుతుందన్నమాట. ఆయన నాకు పుస్తకం ఇచ్చి నాకు పరిచయమే, ఇప్పుడు లేరు, ఆయన పోయారు. సీనియర్ జర్నలిస్ట్, మెడ్రాస్లో సెట్ అయ్యారు బిఎస్ఆర్ కృష్ణ. అందులో రాశాడు చంద్రమండల యాత్ర అని. అందులో నేను చదివాను. అది రిలివెంట్గా ఉండి తాడేపల్లిగూడెం సావనీరు 75 years సందర్భంగా సావనీరులో కూడా ఆర్టికల్ యాజ్ ఇట్ ఈజ్ చేశాను. ఆయన 1800 మందికి కాల్స్కి సమాధానం చెప్పినప్పుడు అంతకుముందు ఏమన్నాడు ఆయన? ఆర్మ్స్ట్రాంగ్ చంద్రమండలం మీద అడిగెట్టినప్పుడు ఒక బడుగు మనిషి వేసిన ఈ చిన్న అడుగు మానవ జాతికి ఒక పెద్ద ముందుడుగా అన్నాడు ఆయన. ఎవరో ఆర్మ్స్ట్రాంగ్, అమెరికాను అనలేదు అక్కడ. ఒక బడుగు మనిషి వేసిన ఈ చిన్న అడుగు మానవ జాతికి ఒక పెద్ద ముందుడుగా అన్నాడు. సరే, ఈయనకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్స్ వచ్చాక 1800 కాల్స్ వచ్చినాయి కదా. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత ఆయన రాశాడు ఆయన ఒక ఆర్టికల్లో, వారు అడిగిన ప్రశ్నలు చూసిన ఆసక్తి, వారు అడిగిన ప్రశ్నలు చూపిన ఆసక్తి, వారిలో వ్యక్తమైన ఉద్వేగం, ఉత్సాహం గమనించినప్పుడు నరజాతి సమస్తం ఒకటే. జాతులు, దేశాలు, మతాలు, రంగులు, కులాలు వీటి అన్నిటికీ అతీతమైన ఒక మహత్తర ఏకాత్మభావం, మమతాబంధం సమస్త మానవాళిలో కులాల సూత్రంలో ఉందన్న భావం ఎవరికైనా కలుగుతుంది. మానవ హృదయానికి, మనుషుల మధ్య మమతాబంధాలకు ఎల్లలు లేవన్న సత్యం ఆనాడు నాలో ఒక చెరగన ముద్ర వేసింది అన్నాడు. చూడండి, అంటే అటు మనం ఎంతో సైన్స్ పరంగా కూడా ఈ స్పేస్ ఉన్నప్పుడు కూడా అటు కల్పనా చావ్లా కానీ ఇటు బిఎస్ఆర్ గారు, కృష్ణ గారు కూడా చెప్పినప్పుడు సత్యం ఆధ్యాత్మికతలో ఉన్నదే వసుదైవ కుటుంబం అనేది ఈ సందర్భంగా మనకు స్పష్టం అవుతుంది. కాకపోతే ఇదంతా ముఖ్య స్వార్థంతో ఎవరికి వాళ్ళ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వాళ్ళ ఉండాలి. ఎప్పుడు నేను ప్రపంచంలో గుర్తింపు పొందాలని ఈ రోజు మనం ఈ ప్రపంచంలో ఈ విధ్వంసం చూస్తున్నాం. ఎంత నష్టం, ఎంత ఇబ్బంది. రామచంద్రరావు గారు వినబట్టం లేదు. కేవలం వాళ్ళకున్న సఫిస్టికేటెడ్ వెపన్స్ తోటి అమాయకుల్ని, పిల్లల్ని కూడా ఈ యుద్ధాలు మనం చనిపోవటం మనం రీసెంట్గా చూసాం.
ఒక సున్నితమైన మనస్సు ఉన్న వాళ్ళకి ఈ చూసి ఎంత బాధగా ఉంటుంది, ఎంత ఇబ్బంది పడతాము. అంటే మనిషి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు, బాహ్యంగా ఎంత సాధించినా అంతరంగంగా ఏ మార్పు లేదనేది అర్థమవుతుంది. అలాగే ఇరాక్ మీద అమెరికా దాడి చేసినప్పుడు అప్పుడు యుఎస్ గవర్నమెంట్ ప్రపోజ్డ్ టు స్పెండ్ $200 billion on war against Iraq, while 30 million people in Africa have no food to eat. సో అది ఏ విధంగా అగ్రరాజ్యం, ఏ విధంగా అది డెవలప్డ్ కంట్రీ మనం అనుకోవాలి. వాట్ అబౌట్ దేర్ మోరల్ అండ్ స్పిరిచువల్ వాల్యూస్? వాయిస్ ఫ్రీజ్ అవుతుంది. హలో, చెప్పండి. ఫ్రీజ్ అవుతుంది మీది. కొంతసేపు వినపడటం లేదు. కదా ఇప్పుడు ఓకే. సిగ్నల్ గా అంటే అవుటర్ కంట్రోల్ డస్ నాట్ చేంజ్ ద మ్యాన్ ఇన్వాల్వ్లీ అనేది మనకు స్పష్టం అవుతుంది. అంటే పోలీస్ డిపార్ట్మెంట్స్, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్, all these organizations are only organizations to control the individual, but they cannot transform the individual. అంటే మనిషి మనసులో మార్పు తీసుకురావటం ఇవాళ నీడ్ ఆఫ్ ద అవర్. దానికి యూనివర్సల్ బ్రదర్హుడ్ ఆఫ్ హ్యుమానిటీ అనేది అందులో ఎంత అర్థం ఉందో మనం చూస్తే, జాతి, మత, లింగ, వర్ణ వీక్షత లేని విశ్వమానవ సోదర భావానికి అణుకేంద్రం, ఒక న్యూక్లియస్ ఏర్పాటు చేయాలి. అంటే ఏంటి అక్కడ మన ఈ భేదభావాలు ఏమీ కనపడవు. మనకు మానవత్వమే, మనుషులంతా ఒక్కటే. ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ వాతావరణంలో ఉన్నా, వీఆర్ వన్ అండ్ ఇండివిజిబుల్ అనేది అర్థమవుతుంది. మరి ఈనాడు సైన్సు, సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి చెంది ప్రపంచం అంతా ఒక విలేజ్ అయిపోయింది, గ్లోబల్ విలేజ్ అంటున్నాం. అంటే వ్యాపారం అంతా గ్లోబల్గా జరుగుతుంది. అవర్ బిజినెస్ ఈజ్ గ్లోబల్, అలాగే అవర్ సైన్స్ ఈజ్ గ్లోబల్, కమ్యూనికేషన్ ఈజ్ గ్లోబల్. Our mind is not global. Global mind is a state of mind in which there are no man-made barriers like caste, color, religion, nationality. ఈ స్థాయికి మనిషి మనసు ఎప్పటికీ ఎదుగుతుందనేది ఒక ముఖ్యమైన ప్రశ్న. ఆల్రెడీ 21st centuryలో క్వార్టర్ అయిపోయింది, ఫస్ట్ క్వార్టర్. 3rd millionలో అడిగెట్టాం. ఇంకా వైలెన్స్ పెరుగుతుంది. అంటే వైలెన్స్ ఏ విధంగా పెరుగుతుంది? పూర్వం కేవలం యారోస్తో కొట్టుకునేవారు,
సైన్స్ అండ్ టెక్నాలజీ ఏం జరిగింది? ఏరోస్పేస్లో గన్స్ వచ్చినాయి, తర్వాత బాంబ్స్ వచ్చినాయి. మనుషులు ఒక చోటకి వెళ్ళి అటాక్ చేసి దండయాత్ర చేసేవారు. ఇప్పుడు మనుషులు వెళ్ళక్కర్లేదు, వెపన్స్, క్షిపణిస్ అంటే ఒక చోట దేని నుంచి ఇంకో చోటకు పంపించేస్తారు మనుషులు ఏమి లేకుండా. అవి వెళ్ళి అక్కడ అటాక్ చేస్తున్నాయి. అందులో మళ్ళీ రేంజ్ ఎంత? పూర్వం 50 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు, తర్వాత ఇప్పుడు 1000 కిలోమీటర్లు, 2000, 3000 కిలోమీటర్లు. అంచేత ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మనుషులను చంపుకుంటాకి ఇంకా ఎంతో ఖర్చు పెట్టి దాని మీద, ఎస్పెషలీ టు కిల్ హ్యూమన్ బీయింగ్స్. అంటే ప్రతి కంట్రీ కూడా వాళ్ళ బడ్జెట్లో ఇంచుమించు ఎక్కువ పర్సెంటేజ్ని డిఫెన్స్కి ఉపయోగిస్తారు. పూర్వం ఒక చోట ఎక్కువ ప్రొడక్షన్ జరిగితే ఆహారం, వాళ్ళ ఎకనామిక్ కాపాడుకుంటాకి ఎక్సెస్ ఫుడ్ని సౌతుల్లో కలిపేసేవారు. అంతమంది జనానికి ప్రపంచం ఇతర చోట ఫుడ్ లేకపోతే అవి కూడా జరిగింది చరిత్ర. ఈ విషమ పరిస్థితిలో ఒక థియాసఫిస్ట్గా యూనివర్సల్ బ్రదర్హుడ్ ఆఫ్ హ్యుమానిటీ గురించి మనం మాట్లాడుతున్నాం. దీని వలన, ఇది లోపించడం వలన మనిషి నువ్వు వేరనే భావంతో ఈవేళ సమాజం విడిపోయి చిన్న చిన్న ఘర్షణతో ప్రారంభమై అది కొన్ని కంట్రీలకు వారం జరుగుతుంది. తర్వాత అది ముదిరితే ఇంకా 3వ వరల్డ్ వార్, 3rd వరల్డ్ వార్, దట్ ఈస్ ద లాస్ట్ వరల్డ్ వార్ అవుతుంది. ఇది మనిషి యొక్క అజ్ఞానానికి విజ్ఞానానికి చిహ్నం మనం ఆలోచించాలి. ఈ డిస్టింక్షన్స్ మనం చూస్తే ఇందాక చెప్పినట్టుగా కల్పనా చావ్లాకి పైన ఏం కనపడలేదు. బుద్ధుడే ఉన్నాడు, ఆకాశంలో ఏ విధమైన డిస్టింక్షన్స్ లేవు. గౌతమ బుద్ధుడు, ద బుద్ధ సెడ్, ఇన్ ద స్కై దెర్ ఈజ్ నో డిస్టింక్షన్ ఆఫ్ ఈస్ట్ అండ్ వెస్ట్, హౌఎవర్ north and south. People create distinction out of their own minds and then believe them to be true. ఏ గ్రేట్ సీట్ చెప్పినా ఇదే. అంటే బియాండ్ ద మైండ్ మనం ఏ విధంగా వెళ్ళాలనేది చరిత్రలో చూస్తే మన ఉదాహరణలో గొప్ప వ్యక్తులు చెప్పింది మనకు ఉన్నాయి. ఓసారి జిడ్డి కృష్ణమూర్తి గారి దగ్గరికి ఒక అమెరికన్ లేడీ వచ్చింది. ఆయనే చెప్పాడు. అమెరికన్ లేడీ ఈయన కలిసింది. ఎందుకు కలిసింది? ఇటలీలో ఒక యుద్ధంలో వాళ్ళ పెద్ద అబ్బాయి పోయాడు. అమెరికన్ లేడీ పెద్ద కుమారుడు. ఆవిడకి ఇంకో కొడుకు ఉన్నాడు, ఏజ్డ్ 16 అప్పుడు. షీ వాంటెడ్ టు సేవ్ హర్ సెకండ్ సన్. దాని గురించి కృష్ణజీని అడిగింది ఆవిడ. దాని గురించి ఆవిడతో డిస్కషన్ చేసి చివరికి ఆయన చెప్పింది ఏంటంటే, నీవు రెండో కొడుకుని రక్షించుకోవాలంటే నీవు ఒక అమెరికన్ పౌరురాలనేది సీజ్ చేయాలన్నాడు. చూడండి, దాన్ని మనం గమనిస్తే
రెండో కొడుకుని నువ్వు రక్షించుకోవాలంటే నువ్వు అమెరికా జాతి స్త్రీవని నీ మనసు నుంచి తొలగిపోవాలన్నాడు ఆయన. దాని వేళ మనం గమనిస్తే ఎంత దూరదృష్టితో చెప్పాడు అది. అంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే అతను చెప్పిన దాంట్లో లోతైన అర్థం, ఎప్పుడైతే మనకు ఆ భావన ఉందో ఆవిడికి ఆ భావం, మనం ఇండియన్స్ అనేది, ఇంకోటి యూరోప్, లేకపోతే నేను యూకే అనేది, ఇంకొకటి జపాన్ అనేది, ఇంకోటి జర్మనీ, ఈ భావన మనం తోటి కండిషన్ అయినప్పుడు మనం ఇంకొకరిని వేరుగానే వేరుపాటి భావంతో చూస్తాం. నువ్వు వేరు నేను వేరు అనే భావంతో చూస్తాం. ఎప్పుడైతే ఈ ఏర్పాటువాదం ఉందో అప్పుడు యుద్ధాలకి అలా కొనసాగుతూనే ఉంటాయని చెప్పడం. చూసారా, హ్యూమన్ మైండ్ కండిషన్ అయిపోయింది. ఏ విధంగా నాది, నా మతం, నా దేశం, నా కులం, వీటితో కండిషన్ అయినప్పుడు మనం మానవాళిని అంతా ఒకటే అన్న భావం మనకి ఎలా వస్తుంది? అంచేత ఆయన కండిషన్ అన్కండిషన్ అని చెప్పాడు. అన్కండిషన్ అంటే అది ఎలాగా? నేను అన్కండిషన్ లేదండి నాకు ఊరికే లిప్స్ తోటి చెప్పేయటం కాదు, అది మనంగా చూసుకోవాలి. వెదర్ ఏ కండిషన్ రియల్లీ అంటే నాకు ఆకలి వేస్తే ఆ ఆకలి అనేది నాకే తెలుస్తుంది, నాకు నొప్పి కలిగితే బాధ నాకే తెలుస్తుంది. అలాగే నేను కండిషన్ ఉన్న సంగతే నాకు నిజంగా తెలుసా, అది గుర్తించాలి ముందు. ఎస్, నేను కండిషన్డే, నా దేశం. ఇండియా ఇంగ్లాండ్ క్రికెట్ ఆడితే నా దేశం గెలవాలని అనే భావన నాటుకుపోయింది. సో ఎప్పుడైతే ఇది నేను చూసామో, ఓ నిజంగా నేను కండిషన్, ఇది నిజంగా అవసరమా, ఇది చాలా ఇబ్బంది, ఇది ఉండకూడదు అని ఇది నాకు నేనుగా ఎప్పుడైతే తెలుసుకున్నామో, దట్ ఈస్ ద ఆపరేషన్ ఆఫ్ ఇంటెలిజెన్స్. అక్కడ నిప్పు రాజుకుంటుందన్నమాట. అప్పుడు ఇంకెనక్కి వెళ్ళాం, యార్ వన్ అన్న భావన మనకు వచ్చేస్తుంది. అలాగే ఆయనే బాంబే వచ్చాడు, కృష్ణమూర్తి గారు 1948లో. గాంధీ గారు చనిపోయిన వార్త ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఏంటి మీరు తెలిసిన వార్త గాంధీ గారు చనిపోయారని, దానికి ఏంటి కారణం అని అడిగారు.